ఈ మిస్టేక్స్ చేశారంటే మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ రాదు. ఆ మిస్టేక్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. హలో, నేను మీ సిఏ అజయ్ కుమార్. ఫస్ట్ది బ్యాంక్ అకౌంట్ ప్రీ వ్యాలిడేషన్. బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా వ్యాలిడేషన్ అయితేనే రిఫండ్ అనేది వస్తుందన్నమాట. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ వ్యాలిడేషన్ అవ్వకపోతే రిఫండ్ ఆగిపోద్ది. ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లోకి వెళ్ళి మీ బ్యాంక్ అకౌంట్ ప్రాపర్గా వ్యాలిడేట్ అయ్యిందా లేదా ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నారంటే రిఫండ్ ఇష్యూ ఉండదు. నెక్స్ట్ది ఏంటంటే కంపల్సరిగా ఐటీఆర్ ఈ వెరిఫికేషన్ చేయాలి. ఈ వెరిఫికేషన్ కనుక చేయకపోతే ఐటీఆర్ అనేది అసలు ఫైల్ చేయనట్లే అవుతుందన్నమాట. అందుకని ఈ వెరిఫై అయితే కంపల్సరిగా ఆధార్ ఓటీపీ ద్వారా కంపల్సరిగా చేసుకోండి. అప్పుడే రిఫండ్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ 26AS అండ్ దెన్ AIS యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ అంటారు. ఈ మీ ఇన్కమ్ని 26ASతో అండ్ దెన్ AIS యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్తో కంపేర్ చేసుకొని అండ్ దెన్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కనుక ఫైల్ చేశారంటే TDS మిస్ మ్యాచ్ అనేది ఉండదు. మనకి నోటీస్ వచ్చే అవకాశం కూడా ఉండదు. రిఫండ్ అనేది సాఫీగా మన అకౌంట్లోకి ఖచ్చితంగా పడుతుంది అన్నమాట. ఓకే, హోప్ మీకు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లెర్న్ మోర్. అవసరం ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.